హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన సజీవులుగా మనం ఉన్నాం. ఆయన మాటలు వినడానికి సిద్ధపడ్డాం. అవునా? రండి మరో చిన్న ప్రార్థన. ప్రభువా, వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకొనరు కనుక వారు వినలేకపోయిరన్నట్టుగా మేము ఉండక నీ మాట కొరకు ప్రభువా నాతో మాటలాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడన్న మనస్తతో ఆశతో నీ మాటలు వినుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిజమేనండి, అన్నదన ధ్యానం వీక్షించే వారందరూ ఎంతో ఆశతో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని అగ్గగ్గలాడుతూ ఎదురు చూస్తున్నామని మీరు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా, మరి సోషల్ మీడియాలో ఇస్తున్న వాక్యము ద్వారా, పోస్టుల ద్వారా మీరు దీవించబడితే దయచేసి 954041 నెంబర్కి అప్పుడప్పుడే నాకు ప్రైజ్ రిపోర్ట్స్ పంపించండి. మీ ప్రేయర్ బర్డన్స్ కూడా పంపించండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపించండి. రాత్రి బాగా నిద్రపోయారా? చాలామందికి ఈ రోజుల్లో నిద్ర పడటం లేదండి, నిద్రపోవటం లేదు. నిద్రపోవాలంటే ఏదో ఎక్స్ట్రా ఒక స్లీపింగ్ పిల్ వేసుకోవాలను, లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంకా మామూలు మనుషులు లేని లక్షణం లేని వాళ్ళు అయితే వాళ్ళు మత్తు పదార్థాలు, డ్రగ్స్ తాగటము ఇవన్నీ చేస్తూ రాత్రి నిద్ర పట్టక చిందులేస్తూ గంతులేస్తూ క్లబ్బులకని, పబ్బులకని, మూవీస్కని అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. మరి దేవుని ప్రభువుని నమ్మిన తర్వాత మనకి ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతము గలవానిగా కాపాడదు. ఒక భక్తుడు అనేవాడు, నా తలగడగ తగలగానే నేను నిద్రపోతాను. మీరు చెప్పగలరా? పడుకొని నిద్రపోతానికి పడుకున్న తర్వాత కుస్తీ పడుతుంటారా? ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎలక్ట్రానిక్స్ అన్నీ నిద్రపోవడానికి ముందు కనీసం 1 గంట ముందే వాటిని మీ సెల్ ఫోన్లు, మీ ఐప్యాడ్లు ఏమైతే అవన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీ మైండ్కి రిలాక్స్ అవుతుంది, మైండ్ డోర్ షట్ అవుతాయి, ఏంటంటే కామ్ అవుతుంది. కాబట్టి నిద్రపోతాం. సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ నిద్రపోతామని ప్రయత్నించే వాళ్ళ జీవితాల్లో నిద్ర పట్టదు. సరే కదా, పట్టిన నిద్ర కూడా కలత నిద్రగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉండదు. అది మన మనసుకు కానీ, మన స్పిరిట్కి కానీ, మన శరీరానికి కానీ, మన ఆత్మకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఉంటుంది. మీకేమండి చెప్తారు, మా బాధలు మీకేం తెలుసు, మా సమస్య అది కాదు. మాకు రాత్రి మేము పడక వెళ్ళగానే పొద్దున్నే మాకు ఉన్న పనులు, సమస్యలు, కష్టాలు మా మనసు నిండా నిండిపోతాయి. అందుకే మేము సీలింగ్ వైపు చూస్తూ, ఫ్యాన్ వైపు చూస్తూ ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, పొద్దున్నే ఎలా ఈ బిల్స్ కట్టాలి, రేపు ఎలా ఈ ప్రయాణాలు చేయాలి, రేపు ఏమంటారో, ఏ స్కూల్డింగ్స్ వస్తాయో, ఎవరు గద్దిస్తారో, ఎవరు తిడతారో, రేపు ఎలా ఈ ఎగ్జామ్ నేను ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయాలి, ఎలాగా అబ్బా రేపు బంధువులు వస్తున్నారంట వీళ్ళందరికీ వంటెట్ట సిద్ధం చేయాలి, అయ్యో ఇది లాస్ట్ డే అంట కట్టకపోతే కరెంటు పీకేస్తారు, ఫోన్ డిస్కనెక్ట్ అయిపోద్ది, ఏంటంటే ఇలా ఏంటంటో మరి చాలా సమస్యల్లో మనుషులు ఉన్నారు కదా. మా అత్తగారు వస్తుందంట, రేపు అటు ఇటు తేలుస్తారంట, మా భర్త రేపు కోర్టు కేసు వేస్తానన్నాడు. ఇలా ఎన్ని రకాలైన ఆలోచనలతో చాలామంది ఆ పైకి చూస్తా పడుకుంటారే కానీ ప్రభు వైపు చూడరండి. చాలామంది ఆ సీలింగ్ చూస్తూ ఉన్నప్పుడు సీలింగ్లో తిరుగుతున్న ఫ్యాన్ను చూసి పిచ్చి పిచ్చి తలంపులతో నిండిపోతున్నారు. ఆ ఫ్యాన్స్ ఊరేసుకొని చచ్చిపోతే గొడవ వెళ్ళిపోద్ది కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తాడు అని ఈ రోజున ఎంతోమంది పల్లెటూరులే కాదండి, చదువుకున్న వాళ్ళు, మంచి సెలబ్రిటీస్ అన్న వాళ్ళు కూడా ఇట్లాంటి మూర్ఖపు పనులు చేస్తున్నారు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనకు శ్రమలు ఎప్పుడూ ఉంటాయండి. లోకమే శ్రమల లోకం ఇది. ఈ మట్టి శరీరంలో మనం ఉన్నాం. ఈ లోకాధికారైన సాతాను ఆధ్వర్యంలో ఉన్న ఈ పాడు లోకంలో మనం ఉన్నాం. భక్తిగా బతకాలన్న వారికి కూడా ఖచ్చితంగా శోధనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ ఒక చిన్న బిడ్డకు ఎన్నో అవసరతలు ఉంటాయి.
కదా, అమ్మ ఆకలేస్తుంది, నాన్న స్కూల్ ఫీజు కట్టాలి, నాన్న యూనిఫామ్ కొనాలి, నాన్న షూ కొనవా, నాన్న పుస్తకం కొనవా, నాన్న బెలూన్ కొనవా, నాన్న ఐస్ క్రీమ్ కొనిపెట్టవా అని అడుగుతుంది మన బిడ్డ. అంతేగాని నాకు ఐస్ క్రీమ్ ఎవరు కొనిపెడతారు, నాకు షూ ఎవరు కొనిపెడతారు, నాకు అమ్మ మన్నం పెట్టుద్దో లేదో అని ఏడ్చుకుంటూ కూర్చుంది అనుకోండి, ప్రయోజనం ఉందా? ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తుంది, అవసరం వచ్చినప్పుడు నాన్న దగ్గరికి వెళ్తుంది. మనకు అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, గురువు, సమస్తం మన ప్రభు. చింతించటానికి బదులు, బాధపడటానికి బదులు, కొరతల గురించి ఆలోచించుకుంటూ దుఃఖంతో నిండిపోవడానికి బదులు నీ విన్నపాన్ని దేవునికి తెలియజేస్తే, నీ కొరతలు దేవునికి తెలియజేస్తే, దేవా ఈ సంసార సాగరాన్ని నేను ఈదలేకపోతున్నాను, ఈ పాపపు పోరాటములో నేను జయం పొందలేకపోతున్నాను, ఈ సాతాను ఉచ్చులో నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ కన్నీటి నుండి, నా బాధ నుండి నాకు విడుదల కావాలని నీ కన్నీటిని దేవుని ముందు కారిస్తే, అసలు ఇవాళ కళ్ళెంబట నీళ్ళు రావట్లేదండి మనుషులకి. ఎండిపోయిన గుండెలతో ఉన్నోడికి కళ్ళెంబట నీళ్ళు ఎలా వస్తాయి? హృదయం కదిలినప్పుడే కన్నీరు వస్తుంది. అది దుఃఖమైన, ఆనందమైన, ఆనంద బాష్పాలు వస్తాయి చూడండి. కనీసం నీకు ఎక్కడ కన్నీరు ఉందో లేదో కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రార్థనలో మోకాళ్ళ మీద పడ్డప్పుడైనా కన్నీరు రాకపోతే, గుండె కదలకపోతే నీ సమస్యలు ఎలా తీరుతాయి? నీ ప్రార్థన ఎలా దేవుని సన్నిధిలో వినపడుతుంది? ప్రార్థనలో ఒకప్పుడు కన్నీటితో ప్రార్థించే ప్రార్థనలు విశ్వాసులు మా చర్చ్లో గోని పట్టలు వేసుకొని కింద కూర్చొని ప్రార్థించినప్పుడు, దేవుని ఆత్మకార్యాలు జరిగినప్పుడు వాళ్ళు లేచేటప్పటికీ ఆ గోని సంచులు కింద ఉన్న గోని పట్టల మీద అక్కడ వాళ్ళు కూర్చున్న స్థలంలో కన్నీళ్లు తడితో తడిచి డాగులుగా పడి ఉండేవి. ఈరోజు మన గుండెలు కఠినమైపోతున్నాయండి. లేదండి మేము ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటామండి, మేము ప్రార్థనలో కూడా ఏడుస్తూనే ఉంటామండి అంటున్నారు. నిజమే. కొంతమంది ప్రార్థన అనగానే ఏడు ముఖం పెట్టడం ఆనువై అయిపోయింది. ప్రార్థన అనగానే మరి కన్నీళ్ళు కూడా కొందరికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అడిగితే కనుక, పరిశీలిస్తే కనుక, స్వీయ పరితాపంతో నువ్వు కన్నీరు గారుస్తున్నావు. లోక సంబంధమైన కార్యాల కొరకు నువ్వు ఏడుస్తున్నావు. చిన్నపిల్లలు చూడండి, నీ అడిగింది ఇవ్వకపోతే ఏడుస్తారు. అట్లా ఎవరో ఏదన్నా అంటే నన్ను అన్నారు అని ఏడుస్తారు, ఉడికిపోతారు ఏడుపు. లేకపోతే ఎవరైనా తిడితే అలాగా కృంగిపోయి నన్ను అందరూ తిట్టారు అని స్వీయ పరితాపంతో ఏడుస్తారు. అటువంటి ఏడుపు గురించి నేను చెప్పడం లేదు, అది చాలా భయంకరం. అది నిన్ను మరింత కృంగతీస్తుందండి. ప్రార్థన చేసేటప్పుడు నీ తప్పుని ఒప్పుకొని, నీ అవసరతని చెప్పుకొని, నీవు నమ్మిన ప్రభు వైపు చూచి, నీ దుస్థితిని, నీ బలహీనతను, నీ యొక్క చాలా సమస్యలకు మన వంతు కూడా తప్పు ఉందండి. పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే, పాపమిచ్చే బేట కన్నీరు, వ్యాధి, దుఃఖము, బాధ. నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి కన్నీటితో ప్రార్థన చేయమన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించినప్పుడు మనం పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించబడతాం. మన తప్పుల కొరకు పశ్చాత్తాపంతో కారే కన్నీటిని దేవుడు చూస్తాడు. చూడండి, స్వీయ పరితాపము మనకి కీడు కలుగు చేస్తుంది, బాధను కలుగు చేస్తుంది, మరణాన్ని కలుగు చేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దుఃఖపడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు అన్నది మంచిదే, కానీ మీ కన్నీరు దైవచిత్తానుసారమైన పరిశుద్ధాత్ముడు ఒప్పించి మీ స్థితిని గ్రహించి మీ పాపముల కొరకు పశ్చాత్తాపంతో, నిజంగా నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నాయన నీవు ఒక్కడివే నన్ను విడిపించగలవు, నీవే నాకు జవాబు అని ప్రభువు మీద పూర్తి విశ్వాసంతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేక నాకే బాధలు, నాకే శ్రమలు, దేవుడే బాధలు పంపించాడు, అందరూ నన్ను తిడుతున్నారని స్వీయ పరితాపంతో కన్నీరు గారుస్తున్నావా? లోక సంబంధమైన వస్తు వాహనాల కోసం కన్నీరు గారుస్తున్నావా? అయ్యో నేను క్రీస్తులాగా లేనే, వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నానే, అయ్యో శోధనలో పడిపోతున్నానే,
పాపానికి చోటు ఇచ్చానే పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తున్నావా? పశ్చాత్తాపంతో కన్నీరు గారిస్తే దావీదు కన్నీటితో ప్రార్థించాడు. ఎప్పుడంటే తను పాపానికి చోటిచ్చినప్పుడు, తను పాపములో పడిపోయినప్పుడు పశ్చాత్తాపంతో. కీర్తన 51 మీరు మళ్ళీ మళ్ళీ చదవండి. మీకు మంచి ప్రార్థనాత్మ, ఒప్పుకోలాత్మ, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఎలా ప్రార్థన చేయాలనేది, విరిగి నలిగిన హృదయంతో ఎలా ప్రార్థన చేయాలనేది మీకు అర్థమవుతుంది. అటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకసారి కీర్తన 56 వచనం 8వ వచనంలో చూస్తే, 56:8 చూస్తే, నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, నీ కవిలిలో అవి కనబడుతున్నవి. ప్రభు సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వృధా అవ్వదండి. ఆయన సన్నిధిలో కార్చిన కన్నీటికి వెంటనే జవాబు వస్తుంది. ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడండి. నువ్వు ప్రేమించిన బిడ్డ ఏడుస్తుంటే ఏమంటావు? నువ్వు ఏడవే అంటావా? ఏమో అట్లాంటి ఉన్నారే మీ రోజుల్లో. ఏంటంటే అడవకమ్మా అని కళ్ళు తుడుస్తాం. యేసయ్య మన ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచివేయడానికి ఆశపడినవాడు. నీ కన్నీటి పశ్చాత్తాపంతో నువ్వు పడినప్పుడు, నీ తప్పులు నీ ఒప్పుకుంటూ కన్నీటితో దేవుని సహాయం కొరకు పూర్ణ హృదయంతో నువ్వు వేడుకున్నప్పుడు, నీ కన్నీటిని బుడ్డిలో పట్టి కొలతేస్తాడంట. చెప్పాలంటే అసలు నీ ప్రార్థన సారం ఎంత అన్నది నీ కన్నీటిని బట్టి ఉంటుందండి. ఈ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వారు ఒక ఫోనల్ లాగా ఉంటుంది, ఇంత స్క్వేర్ ఫీట్లో కింద ఒక బాటిల్ ఉంటుంది, బుడ్డు ఉంటుంది, సీసా ఉంటుంది. ఇందులో పడ్డ వర్షాన్ని ఆ సీసాలో పట్టి కొలుస్తారు. ఇంత స్క్వేర్ ఫీట్లో ఇన్ని మిల్లీమీటర్లకి ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసిందని దాన్ని బట్టి వర్షపాతం ఎంత వచ్చింది అని లెక్కలు కడతారండి. ప్రభు అట నీ కన్నీటినన్నీ బుడ్డిలో భద్రపరిచి అవి కవిలలో రాసి, కవిలంటే పుస్తకం అండి, అవి నోట్ చేసి, నోట్ప్యాడ్లో నోట్ చేసి అనుకోండి పని మీరు, అవి నోట్ చేసి రాసి నీకు జవాబిస్తాడట. నీ కన్నీటికి జవాబిస్తాడు. హిజ్కియాతో ప్రభు చెప్పాడు, మరవచ్చున్నావు బ్రతుకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చిన్న ప్రార్థనే, కానీ కన్నీటితో, ఆయన నన్ను ఎవ్వడు మరణం నుంచి తప్పించలేడు, నువ్వు మాత్రమే నన్ను బతికించగలవు, నువ్వు మాత్రమే నా ఆయుష్ను పెంచగలవు అని పూర్ణ హృదయంతో కన్నీటితో ప్రార్థించాడు. కొన్ని నిమిషాలు కూడా అవ్వలేదు, యెషయా చెప్పి వెళ్తున్నాడు. మళ్ళీ దేవుడు యెషయాకి తిరిగిపోయి చెప్పు హిజ్కియాకి, నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. హల్లెలూయా. నీ కన్నీరు చూసే ప్రభు ఉన్నాడు, నీ ప్రార్థన వినే ప్రభు ఉన్నాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ సమస్యలు ఎప్పుడో ఉంటాయి. నీ సమస్యలు ప్రభు దగ్గర తీసుకెళ్ళు. నీ నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు ఏదైనా సరే ప్రభు చూడు నాయన అని ఒక్క మాట ఆయనతో చెప్పు. గుండెతో పూర్ణ హృదయముతో, విరిగిన హృదయముతో, గుండె పగిలిన స్థితిలో ప్రభు పాదాలు పట్టుకో. అంతే, నిన్ను ప్రతి కన్నీటి బాష్పం నుండి విడిపిస్తాడు. అంతేకాదు నీ ఆయుష్ను, నీకు ఆరోగ్యాన్ని, నీ సమస్యను తీరుస్తాడు. అది ముఖ్యమైనది. అది ఆర్థికమైన, శారీరకమైన, మానసికమైన, సాంఘికమైన ఏ విధమైన పోరాటమైనప్పటికీ కోర్టులకు ఎక్కొద్దు, మనుషులతో చెప్పుకోవద్దు, ఊరికే కృంగిపోతూ నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. నీ కన్నీటిని, నీ ప్రార్థనా విన్నపములను దేవుని ముందు ప్రార్థనలో తెలియచేయి. తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, నిద్ర పట్టక, సమాధానం లేక, బతుకంతా కృంగిన స్థితిలో పోరాటం వెంట పోరాటంతో నలిగిపోతున్న నీ బిడ్డలను చూడయ్యా. మా కన్నీటిని చూచే దేవుడవు, మా ప్రార్థన వినే దేవుడవు, మా అవసరతలు తీర్చే దేవుడవు.
మా కొరకు అద్భుతాలు చేసే దేవుడవని విశ్వాసముతో ప్రార్థించుటకు, లోకానుసారమైన దుఃఖంతో లోక విషయాల కొరకు కాక ఆధ్యాత్మికమైన చింతన కలిగి క్రీస్తులాగా ఉండాలనే ఆశతో ఆయన మాత్రమే నా కన్నీరు తుడవగలడన్న విశ్వాసముతో నీకు మొరపెట్టి విడుదల చూచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతులు భారాలు ఎప్పటికప్పుడు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియచేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ డాక్టర్ జైపాల్ పేరులో వచ్చిన ప్రతి సోషల్ మీడియా పోస్టులు మీరు వీక్షించడానికి, ఆధ్యాత్మికంగా బలపడి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆ వాక్యంలో నుండి దొరుకుతున్నవి కనుక మీరు ఆధ్యాత్మికంగా బలపడి విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో సహకరిస్తుంది కనుక వాక్యాన్ని ఆలకించండి. వ్యక్తిగతంగా ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. లోక సంబంధమైన చింత కాక దైవ చిత్తానుసారమైన దుఃఖముతో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించండి. ప్రభుత్వమైతే ఇదిగో ఈరోజు న్యూఢిల్లీలో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCAలో జరిగే ఈ 1 డే గెట్ టుగెదర్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ మీరు ఎట్లా వస్తారు, కానీ మీరందరూ ప్రార్థించండి. ఈ ఢిల్లీలో ఎంతోమంది మన హిందీ ప్రోగ్రామ్స్ వినేవాళ్ళు ఉన్నారు. అలాగే తెలుగు, తమిళ్ ప్రోగ్రామ్స్, మలయాళం ప్రోగ్రామ్స్ ఆలకించేవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న వారు నేరుగా చూడాలని, వారి కొరకు ముఖాముఖిగా ప్రార్థించాలని, ఈ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వీరి కొరకు ఎంతగానో పోరాటంతో ప్రయాణాలు చేసి ఇంతింత దూరాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. ఈరోజు గెట్ టుగెదర్లో దేవుడు తన ఆత్మకార్యాలు జరిగించినట్లు, అవసరతలో ఉన్న వారిని పంపించినట్లు ప్రార్థించండి. రాగలిగిన వాళ్ళు వచ్చి పాల్గొనండి. ముఖాముఖం చూడడానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశం కలిగించేయండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి.
రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగజేయండి. తప్పకొస్తారు కదా? తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.